విలేకరుల సమావేశం నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే గత 2 పర్యాయాలుగా బోగోల్ మండల వైసీపీ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లలో మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఫిషింగ్ హార్బర్కి గ్రావెల్ తరలించిన దాంట్లో కృష్ణారెడ్డి గారు ఏదో అవినీతి చేసినట్టు మాట్లాడడం జరిగింది. ముందుగా చెప్పాలంటే గ్రావెల్ కృష్ణారెడ్డి గారికి హార్బర్ అనేది ఒక అప్రూవల్తో వచ్చిన కాంట్రాక్ట్ టెండర్. దానికి సంబంధించిన గ్రావెల్ పరిసరాల్లోని వారిని సంప్రదించి గ్రావెల్ తోలుచుకోవడం జరిగింది. దాన్ని సప్లై చేసిన వారు ఎవరంటే కావలి శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు మరియు షాడో ఎమ్మెల్యే అయినటువంటి సుకుమార్ రెడ్డి గారు. దాన్ని సహకరించింది వచ్చేసి బోగోల్ మండల కన్వీనర్ ది గ్రేట్ మద్దిపోయిన రఘు గారు. ఆయనే చెప్తున్నాడు, అయ్యా సీనరేజ్ కట్టాడా, ఎంతెంత కట్టాడని. నీకు తెలియదేమో, ఏదైనా కాంట్రాక్ట్ అంటే అన్నీ కట్ చేసుకొని బిల్లులు చేస్తారయ్యా. దానికన్నా ముందు మీరు ఎంత తీసుకొని కృష్ణారెడ్డి గారి దగ్గర గ్రావెల్ సప్లై చేశారు, ఆయన పేరు చెప్పుకొని ఫిషింగ్ హార్బర్ పేరు చెప్పుకొని ఇతర లేఅవుట్లకి ఎన్ని వేల ట్రక్కులు మట్టి తోలారో ఆ పరిసరాలకి వెళ్ళి గమనిస్తే తెలుస్తుందయ్యా. కృష్ణారెడ్డి గారు అవినీతి పరుడు కాదు. మీ ఎమ్మెల్యే, మీ షాడో ఎమ్మెల్యే, మీరు అవినీతి పరులు. మీరు ఈ 5 సంవత్సరాల నుంచి దోచుకున్న దాన్ని కప్పుపుచ్చుకొని మళ్ళీ ఎలక్షన్లో రావడానికి మీరు ఇప్పుడే ఆయన వచ్చి కూడా నెల కూడా కాలేదు. మా అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన మీద బురద చల్లుతున్నారు. కావ్య కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక సేవా దృక్పథం ఉన్న వ్యక్తి. మీరు చూస్తే ఆయన రాజకీయాల్లో 2004లో ఎంపీటీసీగా గెలిచారు. తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సేవా దృక్పథంతో ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి పాఠశాలకి ఆయన రాజకీయంగా చేయలేదు. చదువుకునే పిల్లలకి యూనిఫామ్లు, బ్యాగులు అందజేశారు. అట్లాగే మీరు చెప్తున్నట్టు మీరు అన్నట్టు అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎట్లాగంటే మీరు చూస్తే పోలీస్ స్టేషన్ కోతవేడు దూరంలోనే 40-50 అడుగుల గుంటలు. అదేవిధంగా గురుకుల పాఠశాల కూడా వాళ్ళు చిన్న పిల్లలు చదువుకునే గురుకుల పాఠశాల ఆవరణ, అదేవిధంగా మన ఎఫ్సిఐ గోడౌన్స్ ఆవరణలో కూడా 50-60 అడుగుల లోతుల్లో గుంటలు పెట్టించారు. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారు వహిస్తారా, లేకపోతే ఏఎంసీ చైర్మన్ ఉన్నటువంటి సుకుమార్ రెడ్డి గారు వహిస్తారా, లేకపోతే దానికి సహకరించిన మద్దిపోయిన రఘు గారు వహిస్తారా అనేది చెప్పాలా. దీనికి ఎంతెంత మీరు కమిషన్లు తీసుకున్నారనేది కూడా చెప్పాలి. తర్వాత బోగోల్ మండలం కప్పరాల తిప్పలోని వైఎస్ జగనన్న కాలనీల్లో కేటాయించినటువంటి కాలనీలు ఇవ్వడానికి అర్హులైన వాళ్ళ దగ్గర 10 నుంచి 20 వేలు మీ అనుచరులు దండలేదా? దానికి మీరు బాధ్యత వహించరా? చెప్పండి. ప్రతి దానికి కూడా ఏదో ఎవరో మీద బురద చల్లటం తప్పితే ఇదేమి మంచి పద్ధతి కాదు. మీరు చూస్తా ఉన్నాం, గడిచిన కాలంలో చాలా మంది కన్వీనర్లు ఉన్నారు బోగోల్ మండలంలో. అటు తెలుగుదేశం పార్టీ అయితేమి, కాంగ్రెస్ పార్టీ అయితే, వైఎస్ఆర్ పార్టీ అయితే, ఇట్లాంటి కన్వీనర్ గ్రామాలలో చిచ్చు పెట్టి తగాదాలు పెట్టి నేనే పర్మనెంట్గా కన్వీనర్గా ఉండాలని ప్రతాప్ రెడ్డి గారి మెప్పు కోసం ఇంకెవరి కోసం తెలియదు కానీ మంచి చేయాల్సిన పనిచ్చి ఈ గ్రామాలలో తగాదాలు పెట్టి తమాషా చూస్తున్న వ్యక్తి ఇతనే. నేను మద్దిపోయిన రఘుని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏమీ లేనటువంటి మీరు, అందరూ చెప్తా ఉండేవారు 2 ఎకరాల పొలం ఉండే మీరు ఈరోజు 3-4 కోట్లు సంపాదించుకున్నారని మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దానికి సమాధానం అవునంటారా కాదంటారా మీరే చెప్పాలి. మీరు మొన్న కూడా మాట్లాడారు ఏంటంటే బోగోల్ మండలం 4,500 మెజార్టీ తగ్గితే నేను గుండుకు ఇచ్చుకుంటారని. నేను చెప్తున్నా, మీకు 500 మెజార్టీ వస్తే బోగోల్లో నేను రాజకీయంగా శాశ్వతంగా తప్పుకుంటానని, అదేవిధంగా నేను గుండు కొట్టించుకుంటానని కూడా నీ సవాల్కి ప్రతి సవాల్గా నేను స్వీకరిస్తున్నాను. అదేవిధంగా నువ్వు ప్రతి మాట ప్రతిసారి ఏదో ఒక మా ఇన్ఛార్జ్గా ఎవరున్నా కూడా వాళ్ళ మీద బురద చల్లటం నీకు అలవాటే. అదే ఆ పనిలో పెట్టుకొని ఈరోజు ముత్యం లాంటి మా కావ్య కృష్ణారెడ్డి గారి మీద అసలు ఏమీ లేదు. ఇప్పుడే వచ్చాడు ఆయన, ప్రచార గ్రామాల్లో కూడా రాలేదు. అప్పుడే ఆయన మేకవన్ని పులి అంట. మేకవన్ని పులి మా కృష్ణారెడ్డి గారు కాదయ్యా. మేకవన్ని పులులు మీరు ఈ 5 సంవత్సరాలు పులులు సింహాల్లాగా కావాలి నియోజకవర్గం మీద పడి దోచుకొని అందరినీ కాటేసి ఈరోజు మీరు మేకతోలు కప్పుకొని మళ్ళీ ఎలక్షన్లోకి వస్తున్నారు. దయచేసి గమనించండి కావాలి నియోజకవర్గ ప్రజలారా, బోగోల్ మండలం ప్రజలారా, ఈ మేకవన్ని పులులను నమ్మొద్దు. జాగ్రత్త వహించి 24లో కావ్య కృష్ణారెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను.